హలో ముత్యాలు. ఎస్, ఈ వీడియోకి టైటిల్ లేదు, ఏం పెట్టాలో అర్థం కాలేదు, బట్ కంటెంట్ మాత్రం బోలెడు ఉంది. అండ్ దిస్ ఈస్ బీసీ. వచ్చేసాడు మీ సినిమా పిచ్చోడు వచ్చేసాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సర్లే ఇంట్రో వేసుకో. ఇంకా అది బ్లాక్ అండ్ వైట్ కాలం, అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి కాలం. టీఎఫ్ఐలో మూవీస్ అన్ని రమ్య, రామాయణ, మహాభారత, భాగవత గ్రంథ ఇతిహాసాల నుండి అడాప్టేషన్ చేసుకుంటూ ఉండేవి. ఇవి కొంచెం కలర్ అయ్యాక మెగా ట్రెండ్ మొదలైంది. మాక్సిమం మూవీస్ అన్ని నవల్స్ నుండి అడాప్టేషన్ చేసుకుంటూ ఉండేవి. సారీ టు సే దిస్, మెగాస్టార్ టీఎఫ్ఐని ఒక డికేడ్ రూల్ చేయడానికి గల కారణం కూడా నవల్సే. నవల్స్ లేకపోతే మెగాస్టార్ అనే వ్యక్తి జనాలకు తెలిసేదే కాదేమో. అంటే నాకు సంబంధం లేదు, కౌశిక్ గడి స్క్రిప్ట్ రాసింది. 20 స్కిట్స్ లో అమ్మ లాంటి గ్రంథాలు ఫేమస్ అయినట్టు ఒరిజినాలిటీలో టీఎఫ్ఐకి నాన్న లాంటి నవల కాలేదు. అవి రెండు సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ప్రతిష్టల ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికి వెన్నెముక కావడమే. నవల లేకపోతే అహనా పెళ్ళంట లేదు, దేవదాసు లేదు, ప్రేమ్ నగర్ లేదు, ఛాలెంజ్, అభిలాష, మొన్నొచ్చిన కూడా లేదు. అలా పేర్చుకుంటూ పోతే 40 ఇండస్ట్రీ హిట్స్ లేవు. ఎన్నో వందల మెచ్యూర్డ్ కంటెంట్ ఉన్న ఐడియాలిస్టిక్ మూవీసే లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే టీఎఫ్ఐ ఉండేది కాదేమో. అందుకే నాకు నచ్చిన కొన్ని యండమూరి వీరేంద్రనాథ్ గారి 7 నవల్స్ సజెస్ట్ చేయబోతున్నా. వై యండమూరి అంటే ఐ లైక్ హిమ్ సో. వై 7 అంటే యానిమే చూడాలంటే అందరూ డెత్ నోట్ రికమెండ్ చేస్తారు. అలాగే నవల్ స్టార్ట్ చేయాలంటే దీనితో స్టార్ట్ చేయమంటారు. నేను ఇప్పుడు ఫ్రెండ్ ఇంట్లోంచి మాట్లాడుతున్నా. మరో 2 నిమిషాలు ఇక్కడే ఉంటా. నేను ఇచ్చే హింట్స్ ద్వారా నెంబర్ కనుక్కోగలిగితే వెంటనే వచ్చి కలుస్తా. చెప్పండి. నా టెలిఫోన్ నెంబర్ 6 అంకెల సంఖ్య. మొదటి అంకె 2 అంకె కన్నా 2 ఎక్కువ, 2 అంకె కన్నా 3 అంకె 3 ఎక్కువ, 3, 4 అంకెల మధ్య తేడా 8. 4 అంకెను 5 పెట్టి గుణిస్తే 5 అంకె, దాన్ని రెట్టింపు చేస్తే 6 అంకె. ఈ నెంబర్ దగ్గర నేను కేవలం 2 నిమిషాలు ఉంటాను. 4 నెంబర్ 1కి 8 కూడామంటే 9 మూడో నెంబర్. మూడో నెంబర్ లోంచి 2 తీసేస్తే 6. రెండో నెంబర్ లోంచి 2 తీసేస్తే 4, 6, 9. ఈ 4 నెంబర్ డబుల్ చేస్తే 2 డబుల్ చేస్తే 4. ఓకే, 4, 6, 9, 1, 2, 4. తొందర ఫోన్ చేయరా. A few minutes later. హలో, మీరేనండి? అవును నేనే. ఏమండి, మీ నంబర్ కనుక్కున్నాం, ఫోన్ చేసాం, కానీ మీరు అక్కడ లేదు. ఏ నెంబర్? 469124. తప్పు. మరి 358000. ఏమండి, మీరు 4 అంకె రెట్టింపు చేస్తే 5 అంకె అన్నారు అన్నాను. 0 ఇంటూ 0 కదా. అందరూ క్రికెట్ చూస్తారు, కానీ మనలో ఎంతమంది చెస్ టోర్నమెంట్ చూస్తారు? చెస్ మైదానంలో ప్రపంచాన్ని గడగడలాడించిన రష్యన్ ఆటగాడు పొలాన్స్కీని చిత్తుగా ఓడించిన భారత్ ప్లేయర్ రేవంత్కి ఒకే ఒక్క లోటు, అదే గుర్తింపు. గుర్తింపు కోసం ఎదురు చూసే రేవంత్కి ఒక కాల్ వచ్చింది. వెన్నెల లాంటి ఒక అందమైన ఆడపిల్ల గొంతు. పేరడిగాడు, కనుక్కోమని పజిలిచ్చింది. అలా చెస్ గేముల ఎత్తుకు పై ఎత్తులతో మొదలైన ఒక విచిత్ర ప్రేమ కథ. 3 నెలల గడువు దాటితే దొరకని ఆ వెన్నెల కోసం వెతుకులాట కాదు, విరహ వేదన. ఓవరాల్గా చెప్పాలంటే అతిశయం, అద్భుతం ఆ మగువ, అమోఘం, అతి సుందరం కావ్యం ఈ నవల. నరాలు కట్టయ్యే క్లైమాక్స్ ట్విస్ట్ ని మాత్రం మిస్ కాకుండా చూడండి. నెంబర్ 2, ప్రార్థన. ల్యూకేమియా అంటే క్యాన్సర్ క్యూర్ మెడిసిన్ కనిపెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. అది కనిపెట్టిన చంపలాల్కి గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. కానీ క్యాన్సర్ కి క్యూరే లేదే. అది తెలిసిన అతి కొద్ది మంది సైంటిస్టుల్లో హీరో భార్గవ్ కూడా ఒకడు. భార్గవ్ కి ప్రార్థన పాప అంటే ప్రాణం. అదే ప్రాణానికి ల్యూకేమియా అంటే తండ్రి హృదయం తట్టుకోగలదా? జనాలందరూ మెచ్చిన నమ్మకం లేని మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కి ఆ పసి ప్రాణం తట్టుకోగలదా? పోనీ కూతురు కోసం కొత్త క్యాన్సర్ క్యూర్ మెడిసిన్ ని కనుక్కోగలడా? ఇది కూతురు కోసం తండ్రి పడే వేదన నుండి పుట్టుకొచ్చిన కథ. కూతురు కోరుకుంటే ఏమైనా ఇచ్చేస్తారా? ప్రాణం తప్ప ఏదన్నా ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తే దాని తర్వాత కోరికలు తీర్చడానికి నేను ఉండాలి కదా. ట్రస్ట్ మీ గైస్, ఈ నవల్లో అన్నబత్తుల సోమశేఖరం అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ పాత్రని నిజంగా ప్రేమించేస్తారు మీరు. నెంబర్ 3, తులసీదళం. మ్యాజిక్ అంటే సైన్స్ అని తెలిసిందే, అలాగే బ్లాక్ మ్యాజిక్ కూడా సైన్సే. నిజం చెప్తున్నామావా, బ్లాక్ మ్యాజిక్ పైన నీ పర్స్పెక్టివ్ మారిపోద్ది ఈ ట్రయల్జీ గనక చదివితే. ఇది చదివాక చాలా మందికి జ్వరాలు కూడా వచ్చాయంట బ్రో.
ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ సైన్స్ అండ్ సూపర్స్టిషన్. నాన్ సెన్స్ అన్నాడు జయదేవ్. మనిషి కళ్ళలోంచి కిరణం బయలుదేరిందా, అది విమానాన్ని కాల్చేసిందా, ఇంకా నయం శివుడు మూడో కన్ను తెరిచడం లేదు అని నవ్వుతూ తిరిగి ఏం పండిత్ అన్నాడు. పండిత్ అన్నాడు, చిన్నపిల్లలు భూతత్వంలో కాగితాన్ని కాల్చడం మీరు చూసే ఉంటారు. సూర్యకిరణాన్ని లెన్స్ ద్వారా కేంద్రీకరించడంతో ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. అంతవరకు ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటాం అన్నారు. అతడు ర్యాక్ లోంచి ఒక పుస్తకం తీసి పేజీ తిప్పాడు. అందులో బొమ్మ చూపిస్తూ సూర్యకిరణం నుంచి లేజర్ బీమ్ ను ఎలా తయారు చేయవచ్చో ఒక ఆర్టిస్ట్ వేసిన ఊహా చిత్రం ఇది అన్నాడు. ఎంత సన్నటి కిరణంలోంచైనా ఆ కిరణకు బాహ్య వెలుగు తరంగాన్ని విడగొట్టగలిగితే అది లేజర్ గా మారుతుంది. అప్పటికప్పుడు కల్పించుకొని, కానీ విమానం కాలిపోయినప్పుడు బాగా మబ్బు పట్టి ఉంది అన్నాడు. చీకట్లో కూడా ఈ కిరణాన్ని సృష్టించొచ్చు, ఎలా అని అడిగాడు. జువాలజీ చదువుకున్న వారికి క్వార్ట్జైల్ గురించి తెలుస్తుంది. భూమిలో ఉండే ఒక రకమైన రాళ్ళు ఇవి. వీటికి సూర్యశక్తిని తమలో దాచుకునే గుణం ఉంటుంది. జపాన్ వాచీలు సూర్యశక్తితో ఆటోమేటిక్ గా తిరగడం కోసం ఉపయోగించేది ఈ రాళ్లనే. వీటిలోంచి రాకెట్ ద్వారా శక్తి పుట్టించొచ్చు. అయితే అని అడిగారు. ఏదైనా పసరు పోసి కంట్లో ఈ రాయిని సృష్టించగలిగితే పగలంతా అది సూర్యశక్తిని గ్రహించగలుగుతుంది. కొద్దిగా కంటికి రుద్దుకుంటే క్వార్ట్జైల్ నుంచి ఉత్పత్తి అయిన కిరణం రెటీనా కాన్క్లేవ్ లెన్స్ మీద పడగానే లేజర్ గా మారి కంటి నుండి బహిర్గతమవుతుంది. ఆ లేజర్ బీమ్ విమానం నుండి వజ్రాన్ని కూడా కోయగలుగుతుంది. ఓ తులసియా, హ్యాపీ బర్త్డే అని డాక్టర్ అటు ఇటు చూశాడు. ఏంటి చూస్తున్నారు? పుట్టినరోజు బహుమతిగా ఏమివ్వాలా అని. వల్ల మీద ప్యాకెట్ లో చుట్టి ఉంది, అది తీసి అందించాడు. ఏంటిది? మస్కిటో రిపెలర్, దోమల్ని పారదోలేది అని చెప్పాడు. ఆమె విప్పి చూసి ఎలా అంది. అల్ట్రాసానిక్ ధ్వని తరంగాల ద్వారా సెకండ్ కి 20,000 తరంగాల కన్నా ఎక్కువ వేగంతో వచ్చే తరంగాల్ని అల్ట్రాసానిక్ వేవ్స్ అంటారు. అవి మనం వినలేం. దోమలు విని భరించలేక పారిపోతాయి. 20,000 దాటితే అల్ట్రాసానిక్, 20 లోపు అయితే ఇన్ఫ్రాసానిక్ అని ఆగి తులసి సలోచనంగా 20 కన్నా తక్కువ తరంగాల్ని మనిషి గొంతు సృష్టించలేదా అని అడిగింది. లేదు, కొన్ని ప్రత్యేకమైన అక్షరాలు హ్రీం హ్రీం అన్నవి 20 కన్నా తక్కువ తరంగాలు సృష్టించగలిగితే అది ఎదురు మనిషిని చంపుతుందా ఇన్ఫ్రాసానిక్ వేవ్స్ ద్వారా? డాక్టర్ నవ్వి, క్షుద్ర శక్తుల్ని నమ్ముతావు అన్నవు. ఇటుపక్క శ్రీధర్ శారదుల దంపతులకు 9 సంవత్సరాల తులసి అనే పాప. అటుపక్క చేతబడి చేసే గ్రామం బిస్తాలో కాశ్మోరా విద్య తెలిసిన ఏకైక మహామాంత్రికుడు దర్కా. కాశ్మోరా అంటే కిల్లింగ్ ఎ పర్సన్ ఇన్ 21 days ఇన్ 21 డిఫరెంట్ వేస్ అన్నమాట. అంటే 21 days రోజుకో రోగంతో చిత్రవద భరించి లాస్ట్ డే చనిపోతారు. తన బాస్ కూతుర్ని కాపాడిన శ్రీధర్ కూతురు తులసి పేరు మీద ఒక రూల్ తో 10 lakhs ఫండ్ చేస్తాడు బాస్. వాట్ ఈస్ దట్ రూల్? తులసి 10 years నిండలోపే చనిపోతే ఆ మనీ మొత్తం అనాథ ఆర్ఫనేజ్ కి వెళ్ళిద్ది. ఆ శరణాలయం ఓనర్స్ మనీ కోసం దర్కాతో కలిసి తులసిపై కాశ్మోరా ప్రయోగించడంతో స్టార్ట్ అయ్యే కథ ఇది. ఆ పాపను కాశ్మోరా నుండి శ్రీధర్ ఎనకో ఎలా కాపాడారు అన్నదే ఈ స్టోరీ. అండ్ నెంబర్ 4, డ్యాగర్ ఎక్కల చప్పుడు. ఈ నవల్ ప్లాట్ కొంచెం కమల్ హాసన్ గారి మూవీ విశ్వరూపంతో మ్యాచ్ కావడంతో ఈ రైటర్ శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారికి కంప్లైంట్ చేయమని విపరీతంగా ఫ్యాన్ మెయిల్స్ వచ్చాయంట. వాట్ ఈ స్టోరీ? దేవుని పటాలతో పాటు భారతదేశం పటం కూడా పెట్టుకుని పూజించే ఆర్మీ ఆఫీసర్ రామకృష్ణ శాస్త్రి పేరు మార్చుకుని తాలిబాన్ గ్రూప్ లో ఎందుకు జాయిన్ అవ్వాల్సింది? శాస్త్రి గారికి అంత కష్టం ఏమొచ్చి పడింది? అసలు తాలిబాన్ అంటే ఎవరు? వాళ్ళ ఆచారాలు ఏంటి? మధ్యలో బిన్ లాడెన్ మాస్ క్యామియో కూడా ఉంది మామ బ్రో. అండ్ నెంబర్ 5, నల్లంచు తెల్లచీర. రోడ్డు మీద చేనేత చీరలు అమ్ముకునే చిన్న బాబు టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏలిన కథ ఇది. సేల్స్ జీనియస్ రవితేజ అదే ఆ చిన్న బాబు ఈ నవల ద్వారా చాలా విషయాలు నేర్పుతాడు మనకి. మీరు ఆశ్చర్యంగా నేర్చుకుంటారు, నాది హామీ. ఇంట్లో సుఖం లేని రవితేజ రవ్వంత ప్రేమ కోరి విలన్ వలలో చిక్కుకున్న పరిస్థితి ఇక మీ ఊహలకే వదిలేస్తున్నా. అండ్ నెంబర్ 6, చీకట్లో సూర్యుడు. కిడ్నాపింగ్ ద సన్. సీరియస్లీ కౌశిక్? అంతర్మదనాలు, ఏలియన్లు, రోబోట్లతో మంచి సైఫై థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ నవల. వాట్ ఈస్ ప్లాట్? ఏలియన్స్ నుండి సన్ని కాపాడాలని ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు, 3 కలిపి స్పేస్ కి బయలుదేరుతారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఒక అబ్బాయి తన ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ అండ్ ఇంకో అబ్బాయి తను ఇప్పటికీ ప్రేమిస్తున్న తన ఎక్స్ హస్బెండ్. నార్త్ ఇండియన్ డ్రీల్ లా ఉందేంట్రా ఇది? జోక్స్ ఏ పార్ట్, నవల్ మంచి క్రేజీగా ఉంటుంది మావా. అంతర్ముఖం. ఈ బుక్ ఎందుకు రికమెండ్ చేయనంటే నాకు చెయ్యాలని లేదు కాబట్టి. ఐ హ్యావ్ రీజన్స్. అప్పటి వరకు ఒక ఐడియాలజీతో ఉన్నవాడు సడన్ గా ఉప్పీజీ డైరెక్ట్ చేసిన ఉపేంద్ర మూవీ చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అంతకంటే ఎక్కువ మదన ఫీల్ అయ్యా నేను చదువుతున్నంతసేపు గుండెల్లో ఏదో అలజడి. ఒక పక్క దేవుళ్ళు, ఇంకో పక్క దానవులు నా బుద్ధి సాగరాన్ని పుస్తకపు అక్షరాలతో చిలికేస్తున్నట్టు అనిపించింది. హీరో ఈస్ మోర్ మెటీరియలిస్టిక్ దాన్ దిస్ బాయ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. ఒక సీన్ చెప్తామావా, మీరే అర్థం చేసుకోండి. హీరోకి ప్రమోషన్ వచ్చాక అందరూ పార్టీ ఇవ్వాలని ఫోర్స్ చేస్తే ఒప్పుకుంటాడు. పార్టీలో ఒక అమ్మాయి, నువ్వు నిజంగా మెటీరియలిస్టిక్ అనుకుంటున్నావా? ప్రమోషన్ వచ్చినప్పుడు ఎలా ఉన్నావో జాబ్ పోయేటప్పుడు కూడా అలాగే ఉంటావా అని క్వీన్ క్వశ్చన్ చేయగా ఎర్లీ మార్నింగ్ అతనికి వచ్చిన స్పీడ్ పోస్ట్ ని ఆమె చేతిలో పెడతాడు. అటు పక్క ఘోరమైన అరుపు.
ఎందుకంటే అతని తల్లి మరణ వార్తది. ఇటు పక్క జీవత్సమైన ముఖంతో అతను నేను బాధపడితే ప్రాణం తిరిగిరాదు, ఐఎమ్ మెటీరియలిస్టిక్ అని అంటాడు. దాన్ని ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ లో ఎక్స్ప్రెషన్లెస్ స్టేట్ అని అంటారేమో. కొడుకుతో ఉండి ఏడ్చే కంటే శరణాలయంలో మంచి వసతులతో బ్రతుకుద్ది అని అనుకుని ఆశ్రమంలో వేసిన వాడు తన తల్లి కాంతి ఆరితే చుక్క నీరు కూడా కంట రాలేదంటే ఏమనుకోవాలి? కష్టమైనా సరే కొడుకుతో ఉండాలన్న తల్లి మనస్సు అర్థం చేసుకోలేని తత్వాన్ని మెటీరియలిజం అనాలా, హేతువాదం అనాలా, నాసికత్వం అనాలా, వాస్తవిక జీవనం అనాలా, పిచ్చితనం అనాలా? అర్థం కాని నేను ఈ నవలని రికమెండ్ చేయలేను. కానీ ఇది మంచి నవల అంట, బయట టాకు. అండ్ ఫైనల్లీ నెంబర్ 7 వెన్నెల్లో గోదారి. ఇది 5గురు మధ్య జరిగిన ఒకే ఒక్క కథ. ఒక స్టోరీ, 5గురు పెర్స్పెక్టివ్స్. ఒకరి పెర్స్పెక్టివ్ లో మరొకరు విలన్ అండ్ ఎవరి పెర్స్పెక్టివ్ లో వారే హీరో. ఇంకా పాఠకులు అంటే మన పెర్స్పెక్టివ్ లో చూస్తే ఎన్నో మలుపులు. ఒకరి కథ వింటున్నప్పుడు వారిపై జాలి, మిగతా వారిపై కోపానికి దారితీస్తుంది. మళ్ళా కొన్నేళ్లు మారే కొద్దీ మనం జాలి చూపించే మనుషులు మారుతారు, కోపం చూపించే మనుషులు మారుతారు. ఎవ్వరూ విలన్స్ కారు, కాలం తప్ప. నిజం చెప్తున్నా మావా, ఒకే కథని అన్నిసార్లు విన్నా బోర్ కొట్టకపోగా ఇలా కూడా జరిగుండొచ్చుగా అన్న ఆలోచన నాకెందుకు రాలేదన్న ఆలోచన ముంచేసింది నన్ను. మొత్తానికి అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో. యా, బై ద వే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. లింకులు కావాలరా, లింకులు. అండ్ దట్స్ ఆల్ గైస్. ఇవి నాకు నచ్చిన అండ్ నేను రికమెండ్ చేయాలనుకున్న కొన్ని నవల్స్. ఇంకా ఏవైనా నవల్స్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ BC షైనింగ్ ఆఫ్. బాయ్.